ముఖేష్ అంబానీ ఈ బుక్స్ నేను చదువుతా, మీరు కూడా చదవండి, జీవితంలో మార్పు వస్తుంది అని చెప్పిన ఒక 8 బుక్స్ని మనం ఈరోజు చూడబోతున్నాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా, ఇనుండ్రి, ఇది రియల్ స్టోరీ. 1950s కన్నా ముందు ధీరుభాయ్ అంబానీ ఎప్పుడైతే మామూలుగా ఒక ఎంప్లాయో ఒక చిన్న పని చేసుకునే టైంలో ఆయన జీతము ఒక 200 నుంచి 300 మధ్యలో ఉండేదంట. ఆ టైంలోనే ఈయన ఎప్పుడు కూడా కాఫీ తాగాలనుకుంటే ఒక రిచ్ ప్లేస్కి పోయి కాఫీ ధర మినిమం 100 రూపాయలు ఉన్న దగ్గరకు పోయి కాఫీ తాగేటోడట. అట్లా తాగుతుంటే ఆయన తోటోళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనతో పాటు పని చేసేటోళ్ళు, నీ జీతమే 300 200 ఉంది, నీకు ఫ్యామిలీ ఉంది, నువ్వెందుకు 100 రూపాయలు ఖర్చు పెట్టి కాఫీ తాగుతున్నావు, అవసరమా అసలు నీకు అని చెప్పి అడిగినప్పుడు మీరు ఏమనుకుంటున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తా వినండి. ఒకవేళ నేను ఇక్కడ ఈ చాయ్ బండి దగ్గర రూపాయి చాయ్ తాగడానికని ఇక్కడ నించున్నాను అనుకో, ఇక్కడ రేపు నా పిల్లల ఫీజు కట్టాలనో, లేకపోతే ఈ హాస్పిటల్ బిల్లు ఉందనో, రేపటి రోజు ఎట్లానో, ఏం చేయాలనో, ఎక్కడి నుంచి దేవాలనో, ఇలాంటి డిస్కషన్స్ వినాల్సి వస్తుంది. అదే ఒకవేళ నేను 100 రూపాయలు కాఫీ దగ్గరికి పోయి కాఫీ తాగిందనుకో, అప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళందరూ రేపటి ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, రేపటి రోజు ప్రపంచం ఎటు పోతుంది, దేనిపైన పైసలు ఎక్కువ పెడితే రేపటి రోజు మనం రిచ్ అవుతాము అనే ఆలోచనలు ఉండే జనాలు ఎక్కువ కనిపిస్తారు. అంటే ఈ 100 రూపాయలు నా కాఫీ ధర కాదు, ఆ కాఫీని నేను ఎంజాయ్ చేయడానికి పోతలేను, అది నా ఇన్వెస్ట్మెంట్ అని అన్నాడంట. అలాంటి వ్యక్తి ధీరుభాయ్ అంబానీ. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, మనం రిచ్ కావాలని ఆలోచిస్తే వేస్ట్. రిచ్ కావడానికి ఎలాంటి ఆలోచనలు మన లోపల పుట్టాలి అనే దాని గురించి మనం ఆలోచించాలన్నమాట. అందుకోసమే మన లోపల ఆలోచన మారాలి అని అంటే మనం చేసే పని దాన్ని మారుస్తుంది, మనం చదివే బుక్కు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకోసమే ఈ స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ 8 బుక్లు ఎందుకు చూద్దాం. ఫస్ట్ బుక్ వచ్చేసి లియోనార్డో డా వించి అనే ఒక బుక్ వాల్టర్ ఇసాక్సన్ అనేటైనా రాసింది. ఇది ఈ బుక్ చాలా మంచి బుక్. ఎందుకంటే లియోనార్డో డా వించి అనేటైనా ఒక మంచి ఆర్టిస్ట్, ఇటాలియన్ ఆర్టిస్ట్, అందుకోసమే పేరు అట్లుంది. బట్ ఈయన వాల్టర్ అనేటైన ఈయన రాసేటివన్నీ కూడా బయోగ్రఫీ బుక్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఎలన్ మస్క్ బుక్ కానీ, లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, ఇలాంటి బుక్స్ అన్నీ కూడా ఆయన రాస్తూ ఉంటాడు. చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా అనిపిస్తాయి. సో ఏదైనా కొత్త పని చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఇలాంటి బుక్స్ చదివితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండో బుక్ ఆరిజిన్. దీన్ని రాసింది డాన్ బ్రౌన్. సో యాక్చువల్గా ఈయన రాసే నావెల్స్ అన్నీ కూడా చాలా థ్రిల్లింగ్, అడ్వెంచరస్ ఉంటాయి అన్నమాట. సో థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్, ఏదైనా సాహసం చేయాలనుకునే ముందు ఇలాంటి బుక్స్ చదివితే చాలా బాగుంటుంది. అంటే జీవితమే సాహసం అంటారు కదా, అట్లా అనమాట. సో దీంట్లో కూడా మొత్తం ఏంది అని అంటే సైన్స్ అండ్ రిలీజియస్, ఈ రెండింటిని బేస్ చేసుకొని అసలు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఎట్లుంటుంది, అంటే బేసిక్గా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఎట్లా అవుతుంది అనే దాన్ని గురించి దీంట్లో చాలా డిస్క్రైబ్ చేశారు అన్నట్టు. సో చాలా బాగుంటుంది బుక్. థర్డ్ బుక్ వచ్చేసి 10 లెసన్స్ ఫర్ పోస్ట్ పాండమిక్ వరల్డ్. ఈ బుక్ను రాసింది ఫరీద్ జకారియా. ఈయన ఇండియన్ బట్ అమెరికాలో సెట్ అయిన జర్నలిస్ట్ అన్నట్టు. ఈయన కూడా చాలామంది జీవితాలని దగ్గరగా చూసి కొన్ని బుక్స్ రాస్తూ ఉంటాడు. సో సొసైటీ పైన ఎక్కువ రాస్తాడు అనమాట. సో యాక్చువల్గా ఈ బుక్లు ఏంది అని అంటే ఎకనామికల్గా కానీ, లేకపోతే పొలిటికల్గా కానీ, లేకపోతే సోషల్ చేంజెస్ కానీ, ఎప్పుడైతే మనం కోవిడ్-19 తర్వాత అందరి జీవితాలు మారినాయి కదా, సో ఆ మార్పుని ఈయన దీంట్లో చాలా క్లియర్గా మనకి చూపించిండు అనమాట. సో దట్ ఏంది అని అంటే నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఏ విధంగా చేస్తే మనం ఎదుగుతాము ఆఫ్టర్ కోవిడ్. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా బిజినెసెస్ ఎత్తేసిండ్రు, కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేసిండ్రు, కోవిడ్లో చాలామంది లాస్ అయ్యిండ్రు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ బుక్ పనికొస్తుంది. ఇక ఫోర్త్ బుక్కి వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఫర్ డీలింగ్ విత్ అ చేంజింగ్ వరల్డ్ ఆర్డర్. ఈ బుక్ను రాసింది రేమండ్ థామస్ డాలియో. ఈయన యాక్చువల్గా ఏదైతే హెడ్జ్ ఫండ్ అనే కంపెనీ ఉందో, ఇది లార్జెస్ట్ కంపెనీ, చాలా వరల్డ్లోనే లార్జెస్ట్ కంపెనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, ఇవన్నిటికీ అనమాట. సో చాలామంది ఇండివిజువల్గా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కంపెనీతోని కలిసి పనిచేసేవాళ్ళు ఉంటారు అనమాట. సో దీంట్లో ఆయన కో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్. ఈయన రాసిన ఈ బుక్లు ఏంది అని అంటే ఒక సర్టన్ పవర్ని తయారు చేయాలన్నా, లేకపోతే మొత్తం బ్రేక్ డౌన్ చేయాలన్నా దానికి కావాల్సిన ఐడియాస్ అండ్ ప్రిన్సిపల్స్ని ఈ బుక్లో బాగా డీటెయిల్గా పెట్టారనమాట. సో అలాంటి బుక్ తప్పకుండా చదవాలి. ఇక ఫిఫ్త్ బుక్కి వచ్చేసరికి ఇది రేజింగ్ 2020s అనే బుక్ అనమాట. ఈ బుక్ రాసింది అలెక్స్ రాస్ అనే ఆథర్. ఈయన అమెరికన్ ఆథర్. ఈ బుక్లో గ్లోబలైజేషన్, పాలిటిక్స్, టెక్నాలజీ ఇవన్నీ ఉరుకుతున్న మన జీవితం పైన ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అనేది ఈ బుక్ సారాంశం అన్నట్టు. సో మన పైన దాని ఇంపాక్ట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మనం చాలా తపన పడుతుంటాం కదా. సో ఈ బుక్ చదివితే తెలుస్తుంది అన్నట్టు. ఇక ఆరో బుక్కి వచ్చేసరికి 2030 బై మౌరో గియన్.
ఈయన రాసిన బుక్ అనమాట ఇది. ఈ బుక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ బుక్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే 2030స్కి మన లైఫ్ ఎట్లుంటుందని ఊహించుకుంటేనే అసలు వామ్మో అనిపిస్తుంది కదా. బట్ ఈయన రాసిన ఈ బుక్లో ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ఎకానమిక్ కండిషన్స్ కానీ లేకపోతే మన టెక్నాలజీ కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని 2030స్లకి ఒక డీప్ డైవ్ అని కొట్టినట్టే ఉంటుంది అన్నట్టు ఆ బుక్ చదివితే. సో అప్పటికి మన లైఫ్స్ ఎట్లుంటాయి, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లుంటుంది అండ్ మన ఎకానమిక్ ఎట్లుంటుంది, అన్ని విషయాల్ని చాలా డీటెయిల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఈ బుక్ చదివితే ఏంది అని అంటే రేపటి రోజుకి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం దేనిపైన చేస్తాం ఎప్పుడైనా, రేపటి రోజు మంచి గ్రోత్ ఉండాలి, మంచి లైఫ్ ఉండాలి, ఫ్యూచర్ ఉండాలి, దానికి చేస్తాం. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఇలాంటి బుక్స్ బాగా పనికొస్తాయి. ముఖేష్ అంబానీ గారు చదివిన 7th బుక్ ఏంటిది అని అంటే వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్. ఇది ఆడమ్ స్మిత్ అనే రైటర్ రాసిండు. మనందరం చిన్న ఉన్నప్పుడు చదువుకొని ఉంటాం ఆడమ్ స్మిత్ గురించి. మంచి ఎకనామిస్ట్ అండ్ మంచి ఫిలాసఫర్ మనందరికీ తెలుసు. సో ఈయన రాసిన ఈ పుస్తకం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఈ బుక్లో ఏముంటుంది అని అంటే యాక్చువల్గా వెల్త్ ఆఫ్ నేషన్స్ అన్న విషయం తెలుస్తుంది కదా. బేసిక్గా మనం ఎప్పుడైతే ఒక పని చేయాలనుకున్నప్పుడు బీయింగ్ అ హెడ్ ఆఫ్ సంథింగ్, అప్పుడు లేబర్ని ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలి, ఎవరికి ఏ పని చెప్పాలి, అసలు వెల్త్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడైతే మార్కెట్ ఫ్రీ మార్కెట్ ఉంటుంది, ఏం కథ ఏం సంగతి, ఇవన్నీ అంటే మార్కెట్ని తెలుసుకోవడం, లేబర్ని తెలుసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలో తెలుసుకోవడం, రేపటి రోజుకి వెల్త్ని క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్ మ్యాన్కి. సో ఇలాంటి పాయింట్స్ ఏవైతే చాలా ఇంపార్టెంటో అవన్నీ కూడా ఈ బుక్లో చదువుకోవచ్చు అన్నట్టు. యాజ్ ఎ ఎకనామిస్ట్ నిజంగా ఈ బుక్ అయినా పర్ఫెక్ట్గా రాసి ఉంటుంది. నేనైతే చదవలేదు, బట్ చదువుదాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ బుక్ 8th బుక్ ఏదైతుందో ఆ బుక్, ఈ బుక్ చదివితే చాలా బాగుంటుంది. జీవితంలో మనకి ఏదైతే ప్రొడక్టివ్ ఆలోచనలు కావాలో ఆలోచనలు వస్తాయి అనడానికి ఈ బుక్ కూడా ఒక నిదర్శనం అన్నట్టు. అదే థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో బై డానియల్ కానమెన్. ఈయన రాసిన ఈ బుక్ ఏంది అని అంటే నిజంగా చెప్పాలంటే ఈ కంపారిజన్ ఎప్పుడు ఉంటుంది మన జీవితంలో. ఇది ఇంటర్నేషనల్ రేంజ్లో బెస్ట్ సెల్లర్ బుక్ అని చెప్పొచ్చు అండ్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ బుక్ ఇది. అలాంటి పుస్తకం అనమాట. చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది బుక్. యాక్చువల్లీ ఏంది అని అంటే మనకి మొత్తం ప్రపంచం మీద ఎన్నో సెగ్రిగేట్ చేస్తుంటాం, వీళ్ళట్లా వాళ్ళట్లా అని. బట్ 2 సిస్టమ్సే ఉంటాయి, ఒకటి ఫాస్ట్ ఒకటి స్లో. సో ఈ స్లోతో ఫాస్ట్కి, ఫాస్ట్తో స్లోకి, ఈ 2 సిస్టమ్స్కి ఒకదానిపైన ఒకటి ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంటుంది, దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది ఒకరిపైన ఒకరికి, అండ్ దాని రిజల్ట్ ఏంది అనేది దీంట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో అలాంటి పుస్తకం చెప్పిన కదా, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ బుక్ ఇది. సో ఈ పుస్తకం కూడా చదివితే నిజంగా జీవితానికి పనికొస్తుంది అని చెప్పేసి ఈ ముఖేష్ అంబానీ గారు చెప్పిండ్రు అనమాట. సో ఈ 8 బుక్లు ఆయన చదివిండ్రు, ఆయనకి బాగా నచ్చిన బుక్స్ ఇవి. సో అలాంటి బుక్స్ ఆయన చెప్పిండ్రు కాబట్టి మనందరికీ పనికొస్తుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా చదవండి.